లాస్ట్ ఇయర్ రామ్ 2 సినిమాలు విడుదల చేశాడు. కానీ ఈ ఏడాది ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు. అయితే అభిమానులు వర్రీ కావాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాకి అంతా లైన్లో పెట్టాడు. వచ్చే నెలలోనే షూటింగ్ షురు. 7 నెలల తరువాత రామ్ మూవీ హిట్ దర్శకుడితోనే కొత్త సినిమా. గతేడాది టాలీవుడ్ కి హిట్ బోని అందించిన హీరో రామ్. నేను శైలజ సినిమా గతేడాది మొదటి సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది. రామ్ ని మళ్లీ రైట్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన వంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనం ఎక్కి దిగిన రైళ్లు కోచు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. థియేటర్ లో మన కార్నర్ సీటు మారలేదు, నీ మాటల్లో దాగి ఉన్న స్వీటు మారలేదు, నిన్ను దాచుకున్న హార్ట్ బీటు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. శైలజ 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజ 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 నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. నేను శైలజ హిట్ అయిన తరువాత రామ్ హైపర్ అనే సినిమా చేశాడు. కానీ అది నిరాశపరిచింది. దాంతో నెక్స్ట్ మూవీ ఎవరితో చేయాలి అనే విషయంలో మొన్నటి వరకు డైలమాలో పడ్డాడు. 6 నెలల ఊగిసలాట తరువాత మళ్లీ నేను శైలజ దర్శకుడితోనే సినిమా ఓకే చేశాడు రామ్. నాదేముంది నీ వల్లే ఆనందం పోగేస్తున్నా, నీతో ఉన్న క్షణములోన నువ్విచ్చింది మళ్ళీ నీకే ఇస్తున్నా. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ, నువ్వు తోడు ఉంటే చాలు హాయితోనే దోస్తీ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రవంతి రవికిషోర్ నిర్మాతగా రూపొందిన మూవీ నేను శైలజ ఇప్పుడు సేమ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. రామ్, తిరుమల కిషోర్, శ్రవంతి రవికిషోర్ కాంబినేషన్ లో వచ్చే నెలలో సినిమా మొదలు కానుంది. ఈ సినిమా కోసం కొత్త లుక్ ని ట్రై చేస్తున్నాడు రామ్. ఇప్పటికే 6 ప్యాక్ కండల కోసం జిమ్ లో చేరాడు. నీ మాటైన మంత్రంలా